నిరుద్యోగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య. ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇంత పెద్ద సమస్య ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు అనేది తర్వాత యాడ్ అయింది. అసలు 52లో ముల్కీ ఉద్యమం కానీ 68, 69 తెలంగాణ ఉద్యమం కానీ 2001 నుంచి 2010 వరకు మా ఉద్యోగాలు పరిష్కారం చెప్పడానికి కూడా చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం ఒక నిమిషం ఆగలేదు. మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు అవుతుర్రు, మంత్రులు అవుతుర్రు, ముఖ్యమంత్రులు అవుతుర్రు, గవర్నర్లు అవుతుర్రు. కానీ 52 నుంచి 2024 వరకు ఏ నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు కావాలన్నారో ఆ నిరుద్యోగులు మాత్రం ఆ నిరుద్యోగుల త్యాగాల మీద రాజకీయ నాయకులు భోగాలు అనుభవిస్తున్నారంటే ఎక్కడో మన తెలంగాణ పౌర సమాజం మేధావుల్లో కూడా ఎక్కడో ఆలోచనలో తేడా ఉంది. దీనికి రూట్ కాజు పౌర సమాజమే ముందుండాలి. చంద్రకుమార్ గారు, హరగోపాల్ గారు, మీరు నాయకత్వం వహించండి. మీరు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక చర్చ లేకపోతే వాళ్ళు ఏమంటున్నారు, ఇందాక కనీసం మమ్మల్ని పలకరిస్తే చాలు కదా, మమ్మల్ని పిలిస్తే చాలు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఏమని మేము ఇమీడియట్గా అడగట్లేదు. మమ్మల్ని కనీసం కలవకుండా ఎట్లుంటావు, కలవకుండా చంద్రశేఖర్ రావు అని 10 సంవత్సరాలు పోతుకున్నాం. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పించిన రేవంత్ రెడ్డి, మరి యనుమల రేవంత్ రెడ్డి ఆయన తెలుసుకోవాలి. చీవకుడికి అటు లేదా గురుకుల అభ్యర్థులు ఆయన ఇంటి ముందు పోయి నెలల తరబడి గర్భిణీలు, మహిళలు ఉంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి హరగోపాల్ సార్ గారు మీ మీద బాధ్యత ఉంది, మా మీద బాధ్యత ఉంది. చంద్రకుమార్ గారు, మురళీ మనోహర్ గారు, మన పెద్ద మనుషులు అందరం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ విధంగా అయితే మనం ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలకు అతీతంగా ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కృషి చేశామో ఖచ్చితంగా నాన్ పొలిటికల్ మేధావుల కమిటీ ఏర్పడాలి. దానికి శ్రీరెడ్డి గారు మీరు ముందంజ తీసుకోండి. నిరుద్యోగం డైరెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక దిక్సూచి లేకుండా పోతుంది. ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు చాలా మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటూ అంటున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 3 అమ్మాయిలు ఆత్మహత్యలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఉద్యమం ఎట్లా క్రియేటివ్గా నడపాలి, దాన్ని ఎట్లా పరిష్కారం తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇనకపోతే ఏం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ధర్మ జయజమని కూడా దింపచ్చు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల చైతన్యం ఉంటే మీ చైతన్యంతో ఢిల్లీని కూడా కదిలించవచ్చు, వయనాడుని కూడా కదిలించవచ్చు. కాకపోతే ఫస్ట్ మన పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఇమీడియట్ గా ఈ మీటింగ్ అయిపోయే లోపు అవుట్పుట్ ఒక కమిటీ ఏర్పడాలని, ఆ కమిటీకి దశ దిశ దిక్సూచి ఏర్పడాలని. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దు, మీరు భయపడద్దు, మీకు పౌర సమాజం అండగా ఉంటుందని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తమాసనమైన ఆలోచనలు ఆపలేదు. ఇక్కడ మనం కమిట్మెంట్ తో ఉంటే ప్రభుత్వాలు దిగొస్తాయి. ప్రభుత్వాలకి సరైన అవగాహన లేదు, సరైన ఆలోచన లేదు, సరైన ఆచరణ లేదు. వాళ్ళు అభద్రత, అజ్ఞానము, అహంకారంలోకి పోతున్నారు ఏ ప్రభుత్వం అయినా. ఎందుకంటే వాళ్ళకి అవగాహనలోనే లోపం. ఏ ప్రభుత్వం అయినా మంచి పేరు తీసుకోవాలి అనుకుంటుంది. కాకపోతే డైలాగ్ జరిపేటోళ్ళు మధ్యవర్తులు, బ్రోకర్లా, మీడియేటర్సా, మేధావులు అనేది ఉండాలి. వాళ్ళ ట్రాక్ రికార్డు, నిబద్ధత, నిజాయితీ ఉన్న హరగోపాల్ సారు, చంద్రకుమార్ సార్ గారు నాయకత్వం వహించాలి. మురళీ మనోహర్ గారు లాంటి మేధావులు నాయకత్వం వహించాలి. మేము